గౌరవనీయులు మంత్రి జూపల్లి కృష్ణారావు గారు రవీంద్ర భారతిలో మాట్లాడుతూ పెళ్లి కొడుకు బ్రహ్మానందం గారు, ఎందుకంటే కళకు వయసు ఉంటుంది కాబట్టి ఇలాంటి గొప్ప కళాకారులు కాబట్టి మరి అట్లాగే ముళ్ళు మనరావు గారు, ఆసి విప్లవ్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణ గారు, విద్యాభూరి సుజాత గారు, ముఖ్యంగా రాజలక్ష్మి గారు, ఇక్కడ విచ్చేసినటువంటి వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ మీ అందరి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. పాపం రాజలక్ష్మి గారు 2 పర్యాయాలు ఇంటికి రావడం, పెద్దగా సెక్రటరీ రావడం తర్వాత తప్పకుండా వస్తారని చెప్పిన తర్వాత మళ్ళీ కూడా వస్తారా రావాలని అనుకుంటుంది, మళ్ళీ వారిని తీసుకోవడం జరిగింది. ఈనాడు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది, అదృష్టంగా భావిస్తాము. ఎందుకంటే గొప్ప కళాకారు, ముఖ్యంగా మరి ఈ యొక్క రాగ సప్త స్వరం కల్చరల్ అసోసియేషన్కు సుజాత గారు అంటే 35 సంవత్సరాల నుంచి, అంటే పాశ్చాత్య దేశంలో ఉంటూ కూడా కళను అభిమానిస్తూ కళాకారులు ప్రోత్సహిస్తూ వారికి ఆ యొక్క నైపుణ్యాన్ని ఇస్తూ, అంటే ఈ యొక్క కళలో కళాకారులను జీవించే విధంగా మీరు శ్రమ పడతానికి ప్రత్యేకంగా అభినందిస్తాం. ఇక ముళ్ళు మన గురించి కానీ మన గురించి కానీ మీకు అందరికీ చెప్పగలేదు. ఈనాడు నేను సాంస్కృతిక శాఖ మంత్రి, కల్చరల్ అండ్ ఆల్సో టూరిజం. భారతదేశమే ఈనాడు వివిధ భాషలు, వివిధ కళలు, మళ్ళీ అందులో తెలంగాణ కూడా కాస్మోపాలిటన్ సిటీ. తెలంగాణ అంటే వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ కళలు, వివిధ గ్రామీణ కళలు, పాశ్చాత్య కళలు ఎన్నో ఉన్నాయి. కానీ దశాబ్దాల నుంచి పోషణ లేని కారణంగా, అంటే నాడేమో రాజులు నవాబులు కళలు పోషించేవారు, ఈనాడు ఆ పరిస్థితి పోయింది. అంటే ఈనాడు ఇక్కడికి ఇంకా ఈ యొక్క కళలు జీవించున్నాయంటే, కళాకారులు ఈ స్థాయిలో జరుగుతూ ఉన్నంటే మిమ్మల్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తాము. వారికి సన్మానం అందజేస్తుంది సంస్థ. అండ్ ఐ ఆల్సో రిక్వెస్ట్ సాహితీ కోకిల భారత్ భాషా భూషణ్ టీవీ సుందరవల్లి శ్రీదేవి గారు కూడా శాలువతో సత్కారం అందుకుంటారు ఆనరబుల్ మంత్రి గారి చేతుల మీదుగా. వీరు ఈ అద్భుతంగా సక్సెస్ చేస్తారు మా కార్యక్రమాలన్నీ కూడా. అనేక రోజు గవర్నమెంట్ కార్యక్రమాలు నిజంగా ఇవాళ కొలువు తీరినటువంటి కొత్త గవర్నమెంట్కి నిజంగా జోహార్లు సార్. అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా నేను, ఎందుకంటే గాంధీ గారు మా అప్పటి నుంచి కూడా నా బ్లడ్లో కాంగ్రెస్ అది గెలవడం ఒక్కొక్క నిమిషం ఉత్కంఠ రేపింది సార్. ఎలా చూసుకుంటూ ఉన్నా కల్చరల్ మినిస్టర్ ఎవరు వస్తారు, కృష్ణారావు గెలిచారు, ఎక్కువ గెలిచారు, అంత అద్భుతంగా ఈ గవర్నమెంట్ వచ్చి అందరికి కూడా ఆహ్లాదపరిచి అనేక మహిళలకు అనేక కార్యక్రమాలు పెట్టినందుకు మేము చాలా సంతోషపడుతూ, మా కొల్లాపూర్ నియోజకవర్గంలో కొల్లాపూర్ సంబరాలని 3 రోజుల కార్యక్రమం చేసింది. కేవలం స్థానిక కళాకారులు, బయట కూడా కేవలం స్థానిక కళాకారులతో 3 రోజులు ప్రోగ్రాం చేస్తే అసలు అద్భుతమైన కార్యక్రమం. నాకు ఆ కళల పేరు తెలియదు, అంటే అంత గొప్పవాళ్ళు ఉన్నారు అని వాళ్ళకు ఆ వెలుగులకు రాలేదు. మూలపడ్డ పరిస్థితి. అంటే ఆదరించే వాళ్ళు లేక, పోషించే వాళ్ళు లేక, వాళ్ళు నిత్య జీవితంలో బాధపడుతూ ఉన్నారు. సో వాళ్ళు వెలుగు తీయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈనాడు ఈ యొక్క టూరిజం కూడా, టూరిజంతో పాటుగా ఈ కళలు అనేది కూడా, అంటే దే హావ్ టు గో టుగెదర్.
యొక్క కళలు కానీ ఈ యొక్క మన సంస్కృతి సాంప్రదాయాలు పద్ధతులు ఇవన్నీ కూడా జీవించి ఉండాలంటే డెఫినెట్గా ప్రభుత్వాలు కూడా ఆదరించాల్సిన అవసరం ఉంది. 100% ఇలా కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం తప్పకుండా ఈ ప్రభుత్వ సహాయ సహకారం తప్పకుండా ఉంటాయి. అట్లనే ఈ రోజున బ్రహ్మానంద గారి గురించి చెప్పాలంటే వారు రోజు మాకు సహకరిస్తూ ఉంటారు, ₹1 ఖర్చు లేకుండా. ఎందుకంటే పొద్దు నుంచి రాత్రి దాకా ఈ రాజకీయాలు, వ్యవస్థలు, ఇబ్బందులు, సాధక భాగాలు వీటితోటి అలసిపోవడం, బీపీలు పెరగడం. కానీ ఇంటికి వచ్చిన తర్వాత వాస్తవంగా ప్రతిరోజు ఒక 15 నిమిషాల సేపు ఆ జెమినీ టీవీలో కామెడీ వస్తుంది. ఒక 10-15 నిమిషాలు పెట్టుకుని బ్రహ్మానంద గారిని అట్లాగే హాస్యాన్ని చూస్తే మా మొత్తం టోటల్గా రిలాక్స్ అవుతుంది. అంటే అట్లా కూడా ₹1 ఖర్చులు కూడా ఏ ట్యాబ్లెట్స్ అవసరం కూడా మీ యొక్క నటనే ఒక గొప్ప ఔషధం. కాబట్టి ఈ రోజున అట్లాగే మన మురళీమోహన్ చెప్పారు, అడిగడం జరిగింది. గడచిన దశాబ్ద కాలం నుంచి ఈ యొక్క రాష్ట్రంలో మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని సన్మానిస్తున్న దృశ్యం. రవీంద్ర భారతిలో రాగ సప్తస్వరం 35వ యానివర్సరీ సెలబ్రేషన్ పద్మశ్రీ డాక్టర్ కె బ్రహ్మానందం గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 2024 స్వర్ణ కంకణం బహుకరించారు, ఘనంగా జరిపారు. నాట్య గురువు కళారత్న శ్రీమతి సుజాత వింజమూరి గారు ద్వారా ఈ కార్యక్రమం జరిపించారు. శ్రీమతి సుజాత వింజమూరి గారు వాళ్ళ టీం సభ్యులు అందరూ కలిసి మాట్లాడుతూ ప్రొడక్షన్ కానీ ఇదంతా వింజమూరి సుజాత గారు అమెరికా నుంచి ఈ కాన్సెప్ట్ అంతా ఆవిడే మెయిన్ తయారు చేశారనమాట. దాని తర్వాత కొరియోగ్రాఫ్ నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అక్క. ఇది చాలాసార్లు చేసాము, యూఎస్లో చేసాము, తానా ఫెస్టివల్లో కూడా చేసాము. వీళ్ళందరూ వచ్చి తక్కువ సమయంలో ఎక్కువ కష్టపడి చేశారు. ఇదంతా దిగ్విజయంగా అయ్యేందుకు మీ అందరి సపోర్టు, వీళ్ళందరిది జరగడంతో చాలా సంతోషంగా ఉంది. వీళ్ళిద్దరు అమెరికా నుంచి ఈ ప్రోగ్రామ్ గురించి వచ్చారు. ఎస్పెషల్లీ సాహితీ అండ్ సో యూఎస్ నుంచి మేము ఇద్దరం వచ్చాము. ఇండియాలో పర్ఫామ్ చేయడం ఫస్ట్ టైము. చాలా మంచి ఆపర్చునిటీ ఆంటీ వల్ల వచ్చింది. స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం చాలా మంచిగా అనిపించింది. So thank you Anna, thank you auntie, thank you Anna for the opportunity. A different experience, right? Performing in India. Yeah, I'm very thankful for this opportunity. It's all because of Anna and auntie. I'm very grateful for Sujata auntie for bringing up such a beautiful concept, Krishna River. Asal Krishna River మీద ఇంత ఒక valley రావడం, it's very creative and thank you so much auntie. And my dad, who is also the choreographer, thank you so much Anna Nagaru and auntie. For making, and thank you for all the audience for making it such a big grand success. Thank you. Thank you very much. స్టూడెంట్స్ ఇద్దరు సాహితీ తడకమల్లి అండ్ శ్రీజ, వీళ్ళిద్దరు కూడా మెడికల్ స్టూడెంట్స్ అండి. లాస్ట్ ఎప్పటి నుంచి వాళ్ళు ఇద్దరు కూడా నా దగ్గర 6 year old ఉన్నప్పుడు జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నారు. అండ్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాము మేము. రీసెంట్గా జమైకా కూడా వచ్చి చేశారు. అండ్ వాళ్ళ డెడికేషన్ నిజంగా అక్కడున్న పిల్లలు అంత డెడికేట్ చేసి ఇవాళ ఇక్కడ ప్రదర్శించారు. మీరందరూ కూడా ఇప్పటివరకు ఎన్ని కంట్రీస్లో పార్టిసిపేట్ చేశారు మేడం? నేనైతే మొత్తం అండి ఇలా యూరోపియన్ కంట్రీస్లో చేశాను. అండ్ యుఎస్లో అయితే మా మాస్టర్ వెంపటి సత్యం గారు, ఆయనతో పాటు ఆల్మోస్ట్ 3 months ఒక 70 programs వరకు చేసామండి అన్ని స్టేట్స్లో కూడా. And also in Australia, Singapore, Malaysia, and all different countries I perform. And Krishna River మీద బాగా చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? కృష్ణ యాక్చువల్గా ఇది కృష్ణ పుష్కరాలు అయినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకు ఆపర్చునిటీ ఇనాగరేషన్కి ఇది ఈ స్క్రిప్ట్ ఇచ్చి దీన్ని చేయమన్నారు. సో అప్పుడు ఆ కల్చరల్ డిపార్ట్మెంట్, సో అప్పుడు నేను శేఖర్ నా జూనియర్ అండి, సేమ్ స్కూల్లో మేము మెడ్రాస్లో కూచిపూడి నేర్చుకున్నాం. సో అప్పుడు వెంపటి సత్య గారు మా గురువు గారు. అయితే శేఖర్ దగ్గరికి వెళ్ళి శేఖర్ ఇట్లా అడుగుతున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సో మనం చేయొచ్చా అంటే చేయమని. సరే అని నేను చెన్నై వెళ్ళి బాలసాయి గారు అని మ్యూజిక్ డైరెక్టర్ ఆయన చేత మ్యూజిక్ అంతా కంపోజ్ చేపించి
తర్వాత గవర్నమెంట్ కొంచెం హెల్ప్ చేసింది ఫైనాన్షియల్గా, బట్ మిగతాదంతా కూడా ఐ రియల్ చేసి మేము ఇనాగ్రేషన్కి మేమే చేసాం విజయవాడ ఫస్ట్. సో అప్పుడు శేఖర్ కొరియోగ్రఫీ చేశాడు. సో భవిష్యత్తులో ఎలాంటి ప్రయోగాలు చేపడుతున్నారు? ఆల్రెడీ లాస్ట్ ఇయర్ సప్తగిరి వైభవం అని చెప్పి తిరుపతి 7 కొండల పైన ఒక కాన్సెప్ట్ అక్క అనుకుని చేయించారనమాట. అది కూడా చేయడం జరిగింది, అది కూడా హ్యూజ్ సక్సెస్. అండ్ యాదాద్రివాస అని చెప్పి నరసింహస్వామి మీద చేయడం జరిగింది ఫస్ట్ కాన్సెప్ట్, సెకండ్ కృష్ణవేణి, థర్డ్ సప్తగిరి వైభవం జరిగింది. ఇంతకు ముందు మేడం గారు చాలా చాలా బ్యాలెన్స్ చేశారు. చాలా కుండలిని మీరు చేశారండి, వేదాస్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఆనిమిత్యం లాగా చేశారు. ఈ 3 నాకు ఛాన్స్ ఇచ్చారు దాంట్లో. చాలా చాలా హ్యాపీగా బ్రహ్మానందం గారు. జువ్వల్లి కృష్ణారావు గారు అయితే ఇందాక వెళ్తూ చెప్పారు, యాదాద్రివాస నేను దీంట్లో చేస్తున్నాను, మీరు యాదాద్రివాస మనసా స్మరామి అని మేము ఒక 20 minutes యాదగిరి గుట్ట మీద చేసాము. అది కూడా శేఖరే చేశాడు. దానికి మీరు చెయ్యాలి అని అడిగేసి వెళ్ళారు. సో మేబీ నెక్స్ట్ మార్చ్ ఫస్ట్ వీక్లో యాదగిరి గుట్టలో మేము యాదాద్రివాస మనసా స్మరామి చేస్తాము అనేసి ఆయన అడిగేసి వెళ్ళారు. చేస్తాం. థ్యాంక్ యూ.